మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సో ఈరోజు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బొగ్గు బావిలో దిగాలి అంటే ఎలా ట్రైన్ చేస్తారు ఏంటి అనేది ఒక ట్రైనింగ్ సెంటర్కి వచ్చేసాము. అయితే ఇక్కడికి మనం రావాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పటి బ్రిటిషర్స్ స్టార్ట్ చేసిన కోల్ మైన్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ కూడా మనకి అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంది. సో ఒకసారి మనం కూడా వెళ్ళి చూసేద్దాం. సో రాగానే టూ సైడ్స్ కూడా ప్రతిదీ కూడా సైనేజెస్, అంటే ట్రైనింగ్లో అయ్యేటప్పుడే నీ రక్షణ, నీ కుటుంబానికి మేలు, సో వర్క్ ఈజ్ ఫస్ట్, సో ఇలాంటివి ప్రతి చోట కూడా రాసిపెట్టి ఉన్నాయి. అంటే సో ఇక్కడ ఏంటంటే ప్రతి నిమిషం వాళ్ళకి సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ అని చెప్పేసి ఎంప్లాయీస్కి అయితే గుర్తు చేస్తున్నారు ఇక్కడ. సో ఈ సింగరేణి డాక్యుమెంట్లో ఫస్ట్ మనం చూసేది ఇల్లందు ఏరియాలో ఒకటి ఫస్ట్, అంటే ఇప్పుడు నేనున్న ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది బ్రిటిషర్స్ కాలం నాటి, అంటే ఈ ప్లేస్ నుంచే ఆ రోజులలో వర్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచే ఫీల్డ్ లోపలికి, అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇదేంటంటే ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 1818 ఆ టైంలో కట్టింది. సో ఇది బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి కూడా ఆ రోజుల్లో జరిగిన మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా, అంటే పీపుల్ సేఫ్టీ, అందరు తిరుగుతూ ఉంటారు కదా, సో ఆ సేఫ్టీ ప్రకారము మొత్తం వాల్స్ పెట్టి క్లోజ్ చేశారు సింగరేణి వాళ్ళు. ఇక్కడ మనకి ఒక బోర్డ్ అయితే ఉంది, ఇది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ టెక్నాలజీ అయితే ఇప్పుడు కొత్తగూడెంలో నేను చూసినంత వరకు అయితే లేదు. సో సమ్ వర్టికల్స్ ఇవన్నీ పెట్టేసి, సో ఇక్కడ మనతో ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నారు. సో సార్ని అడిగి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు విజయ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ ఏంటంటే ఇక్కడ ఇల్లందు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని విజువల్స్ ఉన్నాయి. సో ఈ విజువల్స్ ఏంటి అనేటివి మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఇదంతా ఏంటి సార్? అంటే ఇది ఓల్డ్ మెటరా? మేడం ఇదేంటంటే మనం అండర్ గ్రౌండ్ మైన్స్ ఇంతకు నడిచినాయి కదా, అండర్ గ్రౌండ్ మైన్లో మనకి సపోర్టింగ్, అంటే టాప్ కూలిపోకుండా ఉండటం కోసం సపోర్టింగ్ మనం వెర్టికల్ ప్రాప్స్ పెట్టాం. ఇక్కడ వెర్టికల్ ప్రాప్స్ మళ్ళీ మనం వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తాం. తీసేటప్పుడు మనం ఎట్లాగా తీయాలి, సేఫ్టీ తోటి, రక్షణతోటి ఎలా తీయాలి అని చెప్పేసి ఇక్కడ మనం ఇతను చేయకూడని పని ఇది. ఇతను ఒక గొడ్డలు పెట్టేసి దాన్ని కొడతాడు. మేబీ ఇది పైన పార్ట్ మొత్తం లూజ్ ఉండొచ్చు కదా, లూజ్ కూలిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ పిక్చర్లో చూసిండ్రా దాన్ని అట్లా తీయటం వల్ల పైన లూజ్ కూలిపోయి అతను పడి చనిపోవడం జరిగింది. అంటే ఇది చేయకూడని పని. యాక్చువల్గా మనకు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఇట్లా ఉన్నది, మనం ఏంటంటే మనకి విత్డ్రావల్ ప్రాప్ ఉంటుంది, దీన్ని పెట్టేసి మనకి తాడు ఇట్లా కట్టేసి దాన్ని ఇటుకొస్తే గుంజితే ఇది కింద పడిపోతుంది. అంటే ఇదంతా బిఫోర్ టెక్నాలజీ. ఇప్పుడు డైరెక్ట్ పైన రూఫ్ కే, ఇప్పుడు అంటే రూఫ్ బోల్టింగ్ సిస్టమ్ వచ్చింది, దాంతో ఇప్పుడు మనం చేస్తాం. దానికి ముందు టెక్నాలజీ, బిఫోర్ టెక్నాలజీ ఇలా వర్టికల్ గా పిల్లర్స్ టైప్ లో పెట్టేసి, బిఫోర్ టెక్నాలజీ ప్లస్ కొన్ని ఏరియాలు ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా కొన్ని ఏరియాలలో ఇలాగే నడుస్తుంది. ఇప్పుడు మనకి రూఫ్ బోల్టింగ్ సిస్టమ్ నడుస్తుంది. ఇది కూడా మనం అడిషనల్ సపోర్ట్ గా ఇట్లా మనం పెట్టుకుంటాం.